సెంటర్స్తో ఎగ్జామ్ నడుస్తున్న క్రమంలో మొత్తంగా చూస్తే 49,000 మంది డైరెక్ట్గా పిల్లలు ఎగ్జామ్ రాయడానికి సహకరించడానికి సిబ్బంది ఈ సెంటర్స్లో పనిచేస్తున్నారు. అదే కాకుండా ఇంకా చాలా బిగ్ నెంబర్ ఆఫ్ పీపుల్ లైక్ పోలీస్ పర్సనల్ కావచ్చు, లేదా వీళ్ళు రాసే చూస్తే 49,843 మంది ఏమో ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర ఉంటారు. దాంట్లో 58 రీజనల్ కోఆర్డినేటర్స్, 58 అడిషనల్ రీజనల్ కోఆర్డినేటర్స్. ఈ డీటెయిల్స్ మీకు ఇస్తాను. లోకల్ రూట్ ఆఫీసర్స్ 245, చీఫ్ సూపరింటెండెంట్స్ 1368, తర్వాత అంటే ఈ ఇన్విజిలేటర్స్ 24,420 మంది వీళ్ళు. సో తర్వాత సపోర్టింగ్ స్టాఫ్ 24,420తో పాటు 17,920. ఇట్లా బయోమెట్రిక్ మానిటరింగ్ ఆఫీసర్సు, తర్వాత ఐడెంటిఫికేషన్ ఆఫీసర్సు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీసు, పోలీస్ డిపార్ట్మెంట్ నుండి 6,700 మంది. ఇట్లా అంతా కలిపి దాదాపుగా 65,000 మంది డైరెక్ట్గా ఈ ఎగ్జామ్స్లో పంచుకుంటున్నారు. వీళ్ళు పోను ఇండైరెక్ట్గా ఈ ఎగ్జామ్ ఓఎంఆర్ షీట్లు కానీ, కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ కానీ, షిఫ్ట్ చేసే వెహికల్స్, ప్యాక్ చేసే లోడర్స్, వాళ్ళంతా చూస్తే ఇంకొక 10-15,000 మంది దాకా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే దాదాపుగా 75,000 దాటి ఇంతమంది ఈ ఎగ్జామ్లో పాల్పంచుకుంటున్నారు. వీళ్ళే కాకుండా మనకుండే ఇంకొక ఇష్యూ ఏంటంటే, ఈ ఎగ్జామ్ రాయడంలో వాళ్ళు ఎంతైతే జాగ్రత్త వహించాలి. ఇప్పుడు రాసే 5,51,847 మంది విద్యార్థుల్లో సరే 75-80% రాస్తారనుకుంటూ కూడా ఇప్పటికీ 75% దాకా ఆల్ టికెట్స్ డౌన్లోడ్ అయినాయి. ఈ క్షణానికి 75% డౌన్లోడ్ అయినాయి ఈ టైంకి. సో వీళ్ళందరూ ప్లస్ ఇంకొంతమంది రాస్తారనుకుంటే అబౌట్ 80% రాస్తారనుకుంటే మనకి సో దాదాపుగా 40,000 మంది, అంటే 4 లక్షల మంది ఎగ్జామ్ రాసినట్లు అవుతుంది. 4,50,000 మంది. సో దానికి 75,000 మంది ఎంప్లాయీస్ వాళ్ళు వర్క్ చేస్తున్నట్టు చూడండి. ఎంత ఒక్కొక్కరికి దాదాపుగా 70-80 మంది ఒక్కొక్కరికి సపోర్టింగ్గా పనిచేస్తున్నట్టు. అదే ఉద్యోగాలేమో 783 మందికి వస్తాయి 783 పీపుల్కి. 783 పీపుల్ అంటే 70,000 అంటే ఒక్కొక్కరికి 100 మంది పనిచేసినట్లు ఉద్యోగంలో చేరే వ్యక్తికి. ఒక్కొక్క ఉద్యోగంలో చేరడానికి దాదాపు 100 మంది వెనక పనిచేస్తేనే వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దర్ ఫ్యామిలీస్, అపార్ట్ ఫ్రమ్ దర్ వెల్ విషెస్ ఇవన్నీ పక్కన పెట్టి. సో ప్లీజ్ అండర్స్టాండ్ దట్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈస్ టేకింగ్ ఆల్ స్టెప్స్ ఫర్ మేకింగ్ యూ కంఫర్టబుల్. మీకు హాయిగా మీరు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఎగ్జామ్ రాయడానికి ఇంత ఏర్పాట్లు వెనక జరుగుతాయనేది మీరు అర్థం చేసుకోండి. అంటే ఏదో ఒకటి జరిగింది, ఏదో జరిగిపోతుంది అనేది అలాంటి అపోహలు పెట్టుకోకుండా ప్రభుత్వం కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ 100% దే ఆర్ పుట్టింగ్ దేర్ బెస్ట్ టు కీప్ యూ కంఫర్టబుల్ అండ్ మేక్ యూ విన్ ది ఎగ్జామ్ ఇఫ్ యు ఆర్ మెరిటోరియస్. మీరు కనుక మెరిట్లో ఉంటే మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. ఒక్క పోస్ట్ ఉన్నా నాదే అనే ధైర్యంతో రాయండి. మీరు ఎలాంటి పరిస్థితిలో ఎలాంటి అపోహలకు కానీ ఎలాంటి అనుమానాలకు కానీ తావేయకుండా కాన్ఫిడెన్స్. నేను మొదటి ఒకటి చెప్తున్నాను, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇన్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఈజ్ హ్యావింగ్ కాన్ఫిడెన్స్. ముందు వ్యవస్థల మీద, తన మీద. ఈ రెండు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే ఎవరైనా ఉద్యోగాన్ని పూర్తి స్థాయిలో తేయగలరు. అండ్ వీ ఎట్ ది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్ ఫుల్లీ కమిటెడ్ టు గివ్ దట్ కాన్ఫిడెన్స్ టు యూ. నాకుండా విస్తృత అధికారాలు ఏ స్థాయి వరకైనా నేను వాడేకి సిద్ధంగా ఉన్నాను. మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకునేకి ఉన్నాం కాబట్టి దయచేసి హాయిగా ఎగ్జామ్ రాయండి. ఇంకొకటి ప్రధానమైన పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఓఎంఆర్ షీట్ అనేది క్యాండిడేట్ స్పెసిఫిక్గా ఉంటుంది. సో మీ ఓఎంఆర్ షీట్ మీకు వచ్చిందో లేదో చెక్ చేసుకునే ఉండాలి. ఇన్విజిలేటర్స్ అందరూ కూడా మళ్ళీ చెప్పాం, వాళ్ళు ఏంటంటే ఒక క్యాండిడేట్ రాకుండా ఆయన ఓఎంఆర్ షీట్ అక్కడే పెట్టి మిగతాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. అట్లే క్వశ్చన్ పేపర్ కూడా అంతే. తప్ప ఈయన రాలేదు కాబట్టి ఇది పక్కన పెట్టేసో లేక వేరే వాళ్ళకి ఇచ్చేస్తా అనేది పెట్టకూడదు. ఎందుకంటే మళ్ళీ ఎంతమంది రాశారు అనేది పూర్తి స్థాయిలో తేలాలి, ఎవరి షీట్ వాళ్ళకి వెళ్ళాలి. కాబట్టి తప్పనిసరిగా ఎలాంటి డౌట్ లేకుండా మీ ఓఎంఆర్ షీట్లో మీ పేరు, మీకు సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయో చూసుకొని అదే ఓఎంఆర్ షీట్ వాడేట్లుగా చూసుకోండి. సో దట్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. తర్వాత బయోమెట్రిక్ వేయకుండా
ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరు ఎగ్జామ్ రాయడానికి వీలు కాదు. కాబట్టి బయోమెట్రిక్ కంపల్సరీ ఇవ్వాలి. బయోమెట్రిక్ లేకుండా ఎగ్జామ్ రాయడానికి కాదు. ఏదన్నా పరిస్థితిలో రాసి ఉన్నా కూడా ఆ పేపర్ వాల్యుయేషన్ చేయబడదు. దానిలో ఏమాత్రం డౌట్ లేదు. సో ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. తర్వాత ఈ మిగతా అన్నీ కూడా రెగ్యులర్గా అన్నీ చెప్తూ వస్తున్నాం. స్పెసిఫిక్గా ఇంకా ఇంకేమన్నా ఇష్యూస్ ఉన్నా, ఏ డౌట్స్ ఉన్నా కూడా మనం జిల్లా స్థాయిలో నంబర్స్ ఇచ్చున్నాం, వాళ్ళకు కూడా మాట్లాడుకోవచ్చు. సో ఇంకోటి 2015లో ఫస్ట్ టైం గ్రూప్ 2 ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ అది కంప్లీట్ అవ్వడానికి 2019 దాకా వెళ్ళింది. 4 years పట్టింది. సో ఈసారి 2022లో నోటిఫికేషన్ ఇచ్చారు, కానీ యాక్చువల్ వర్క్ అంతా గత 3-4 నెలలుగానే మొదలైంది. సో మీరు చూస్తుండండి ఎంత స్పీడ్గా రిజల్ట్ ఇస్తామో. అండ్ ఐ డోంట్ వాంట్ టు టెల్ యూ నౌ, ఆఫ్టర్ దిస్ ఎగ్జామ్ ఈజ్ ఓవర్ ఐ విల్ అనౌన్స్. బట్ ది స్పీడ్ అట్ విచ్ కమిషన్ వర్క్స్, ఎవ్రీబడి విల్ బీ హ్యాపీ విత్ దట్. దానిలో చాలా సంస్థాగతమైన ఇష్యూస్లోకి వెళ్ళి మేము రివ్యూ చేసుకున్నాం. గత 1 week 10 daysగా చాలా ఇన్డెప్త్ రివ్యూస్ మా మెంబర్స్తో, స్టాఫ్తో కూడా చేసుకున్నాం. సో ఈవెన్ వీటన్నిటి మీద మీకు డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ రిగార్డింగ్ ది గ్రూప్ 2 ఎగ్జామ్. గ్రూప్ 2 వరకు పూర్తి స్థాయి సన్నద్ధతలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. హాయిగా ఎగ్జామ్ రాయండి, మీ మెరిట్ని మీరు నమ్ముకోండి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ని పూర్తి స్థాయిలో నమ్మండి. ఇట్ ఈస్ లైక్ యువర్ మదర్, ఇట్ ఈస్ లైక్ యువర్ ఫాదర్. డోంట్ హ్యావ్ ఎనీ అదర్ issues with the commission. I am here to take care of all the interest of all the people who are writing this exam. So ఇది ఇటు పోలీస్ సిబ్బంది కానీ, ఇటు జిల్లా యంత్రాంగం కానీ, చీఫ్ సెక్రటరీ నుండి మొదలుకొని పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ వరకు అందరం, కింద లోయెస్ట్ ర్యాంక్ సబార్డినేట్ స్టాఫ్ వరకు ఎవ్రీబడి ఈజ్ ఫుల్లీ గేట్ టు కండక్ట్ దిస్ ఎగ్జామ్ ఇన్ ఏ సిన్సియర్ అండ్ ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియెంట్ మేనర్. సో అట్లాగే అన్ని స్థాయిలో కూడా మన కెమెరాస్ కూడా పెట్టున్నాం. కంప్లీట్గా చీఫ్ సూపరింటెండెంట్ రూమ్లో ఏం జరుగుతుంది, పేపర్ ఎట్లా ఓపెన్ చేశారు, ఏం జరుగుతుంది, ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్. అండ్ ఫ్రమ్ టుడే 2 PM ఆన్వర్డ్స్ దట్ ఎంటైర్ థింగ్ విల్ బి మానిటర్డ్ బై అవర్ ఆఫీస్ స్టాఫ్. ప్రతి సెంటర్ వైజ్ మానిటర్ చేస్తూ ఉంటాం. ర్యాండమ్గా ఒక్కొక్క సెంటర్ తీసుకోవటం, దాన్ని మానిటర్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఎక్కడ ఎలాంటి లోటుపాట్లకు అవకాశం లేదు. ఏది జరిగినా ఇమీడియట్గా మా వాళ్ళు పనులు ఉంటారు. సో 58 స్టోరేజ్ పాయింట్స్లో ఈ క్వశ్చన్ పేపర్స్ అండ్ OMR షీట్స్ రెడీగా ఉన్నాయి. అన్నీ నిన్న మధ్యాహ్నానికి అవన్నీ లాక్ చేసి ఉన్నాయి. మళ్ళీ రేపు మార్నింగ్ 5 AM వీటిలో మళ్ళీ ప్రాసెస్ మొదలవుతుంది. వాటిని ఓపెనింగ్ చేయడం కానీ, క్వశ్చన్ పేపర్ అనేది ఓపెన్ చేయడం అనేది అంటే ఓన్లీ క్యాండిడేట్ తప్ప ఇంకెవ్వరికి క్వశ్చన్ పేపర్లో ఏముందనేది